బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డ్రగ్స్ కేసు విషయంలో రామ్ గోపాల్ వర్మ శాంతించలేదు సరికదా, తన స్వరాన్ని రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ తీరుని ఆయన ఇప్పుడు ఎండగడుతున్నట్టుగా ఆయన లేఖ ద్వారా అర్థమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్కు రామ్ గోపాల్ వర్మ ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఛాంబర్ తీరును ఎండగట్టారు. అసలు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? పరిశ్రమ సిగ్గుపడాల్సింది డ్రగ్స్ స్కాండల్ గురించి కాదు, డ్రగ్స్ స్కాండల్లో క్షమాపణలు చెప్పినందుకు చెప్పాలి. ఏ ఒక్కరూ తప్పు చేయనప్పుడు ఎందుకు కొంతమంది తప్పు చేశారన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఒక క్షమాపణ పత్రాన్ని గవర్నమెంట్కు రాశారు అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరుపై ఆగ్రహించాల్సింది పోయి నేరం రుజువైపోయినట్టుగా క్షమాపణ లేఖ రాయడం ఏమిటని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. నోటీసులు అందుకున్న వారు కూడా బహిరంగంగా లేఖ రాయాలని, నిజం మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని రామ్ గోపాల్ వర్మ మరొక్కసారి డ్రగ్స్ విషయంలో తన స్వరాన్ని పెంచి మాట్లాడారు. ఈసారి ఫిల్మ్ ఛాంబర్ని టార్గెట్గా చేసుకుని ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మ డ్రగ్స్ కేసు విషయం బయటకు వచ్చిన తర్వాత పదే పదే రెస్పాండ్ అవుతూ వచ్చారు. సిట్ తీరుని ఆయన బహిరంగంగానే విమర్శించిన విషయం మనకు తెలిసిందే. అలాగే సినీ పరిశ్రమకు సంబంధించిన సినిమా పెద్దలు, ముఖ్యంగా ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణ లేఖ రాయడాన్ని ఈసారి తప్పుపడుతూ ఆయన తిరిగి మరొక్కసారి తన స్వరం పెంచి డ్రగ్స్ కేసు విషయంలో తెర మీదకు వచ్చారు. నేరం రుజువైపోయినట్టుగా క్షమాపణ లేఖ పంపడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. నోటీసులు అందుకున్న వారు కూడా బహిరంగ లేఖ రాయాల్సి ఉంటుందని, నిజం మాట్లాడే హక్కు ప్రతి పౌరుడికి ఉందని రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ ఛాంబర్కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న వారి తప్పు లేదని తెలిసిన తర్వాత ఆరోపణలు ఎదుర్కొన్న అందరికీ ఫిల్మ్ ఛాంబర్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి కూడా ఆయన ఆ లేఖలో చెప్పినట్టుగా అర్థమవుతోంది. ఫిల్మ్ ఛాంబర్ తీరును ఆయన ఈ విధంగా ఎండగట్టినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ తీరును ఆయన తప్పుపడుతున్నారు. ఎందుకు క్షమాపణ లేఖ రాయాల్సి వచ్చింది? ఏ ఒక్కరి తప్పు లేదని తెలిసిన తర్వాత, లేకపోతే కొద్దిమంది తప్పు ఉందని అంగీకరించినట్టుగా ఆ లేఖ సారాంశంగా కనిపిస్తోంది. ఎందుకు అలా రాయాల్సి వచ్చిందని బహిరంగ లేఖ ఫిల్మ్ ఛాంబర్కి రాశారు. సో వర్మ తాజా లేఖకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, తెలుగు సినిమా పరిశ్రమ ఈ డ్రగ్స్ విషయంలో ఎదుర్కొన్న ఆరోపణల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి, అలాగే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకి దాదాపుగా మద్దతుగా నిలిచాడనే చెప్పుకోవచ్చు. సిట్ వైఖరిపై, అలాగే నోటీసులు ఇష్యూ చేయటము, అలాగే మీడియా కవరేజ్, వీటన్నిటిపైన కూడా ఆయన ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళకి దాదాపుగా నైతిక మద్దతు ఇస్తానే ఉన్నాడు అనేది చెప్పుకోవాలి. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబరు అందరూ కలిసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరుతో ఈ డ్రగ్స్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ విషయంలో రామ్ గోపాల్ వర్మ కొంత ఆలస్యం చేసినా ఈ రోజు మాత్రం చాలా తీవ్రంగా స్పందించాడని చెప్పుకోవాలి. సినిమా పరిశ్రమ నిజంగా సిగ్గుపడాల్సిన విషయం డ్రగ్స్ స్కాండల్స్ లో కాదు. ఆ స్కాండల్ కి సంబంధించి ఛాంబర్ రాసిన బహిరంగ లేఖ సినిమా పరిశ్రమకి తలవంపులు తెచ్చే విధంగా ఉందని చాలా తీవ్రంగా ఆక్షేపించడం జరిగింది. అలాగే ఛాంబర్ గమనించాల్సిన విషయం, ఈ నోటీసులు అందుకున్న వాళ్ళు ఎవరు కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఆరోపణలన్నీ ఒప్పుకోలేదు, వాళ్ళు తప్పు చేశామని ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు. అలాంటప్పుడు ఏది నేరం నిరూపణ కాకుండా వాళ్ళు తప్పు చేసినట్లుగా ఫిల్మ్ ఛాంబర్ ఒక అపాలజీ లెటర్ రాయటం ఏంటి? అది అసలు క్షమించరాని నేరంగా రామ్ గోపాల్ వర్మ భావిస్తున్నాడు. అలాగే వాళ్ళు చేసిన నేరం ఏంటి, దానికి సంబంధించి ఆధారాలు ఏంటి అంటూ కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. అధికారులపై ఆగ్రహంతో పాటు అలాగే ఫిల్మ్ ఛాంబర్ వైఖరిని కూడా ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. అతి కొద్ది మంది చేసిన పొరపాట్లు సినిమా పరిశ్రమకి తలవంపులు తెచ్చాయి అని మాట్లాడటం చాలా ఆక్షేపించదగ్గ విషయం.
ఎవరు తప్పు చేశారు, ఎవరు నేరం చేశారు, వాళ్ళని ఆధారాలతో సహా రుజువు చేసి అప్పుడు ఇలా రాసింటే బాగుండేది అనేది వర్మ వైఖరిగా కనిపిస్తుంది. రైట్. రైట్, అది రామ్ గోపాల్ వర్మ తాజా సంచలనం. ఒక లేఖ రాశారు ఫిల్మ్ ఛాంబర్కి. ఆరిపోతున్న నిప్పును కర్రతో ఎగదూసినట్టుగా అయ్యింది. దీనికి ఫిల్మ్ ఛాంబర్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అలానే ఇలా లేఖ రాయడం పట్ల అటు పొలిటికల్ వర్గాలు కూడా ఎలా ఫీల్ అవుతాయనే చూడాలి. ఎందుకంటే ఫిల్మ్ ఛాంబర్ లేఖ రాసింది సీఎంకి డైరెక్ట్గా. అందులో క్షమాపణ లేఖ రాసినట్టుగా రామ్ గోపాల్ వర్మ అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఆ లేఖలో ఏముందనే సారాంశం కూడా రామ్ గోపాల్ వర్మ వివరించి ఉంటే బాగుండేది. సో ఈ తాజా సంచలన లేఖపై సినీ పరిశ్రమలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఎలాంటి చర్చ లేస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.